రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య బిల్లులో మార్పు కొరకు ఉద్యమిస్తున్న రాష్ట్ర ఐఎంఏ వైద్యులకు కరీంనగర్ ఐఎంఏ కమిటీ సంఘీభావం తెలిపింది. ఈ మేరకు కరీంనగర్ వైద్యులు తెలంగాణ చౌరస్తా వద్ద ధర్నా నిర్వహించారు. ఇలాంటి లోపభూయిష్టకరమైనటువంటి చట్టాలు అమలు చేయడం సరికాదని, వీటి వల్ల ప్రజలు నష్టపోతారని అన్నారు. ఇక ఐఎంఏ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ రామకిరణ్ పులాస సరైన సమయంలో అత్యవసర చికిత్స అందక వైద్యం అందించాల్సిన విలువైన సమయాన్ని ఉచిత వైద్యం పేరిట ప్రాణాలకే ప్రమాదం వచ్చే పరిస్థితి ఉందని కూడా తెలిపారు. దీనికి బదులుగా ప్రభుత్వ హాస్పిటల్స్ను ఆధునిక సౌకర్యాలతో సమృద్ధి పరిచి ఇక ప్రజలందరికీ అందుబాటులోకి తేవాలని పేర్కొన్నారు. రాజస్థాన్ ప్రభుత్వము చేసినటువంటి రైట్ టు హెల్త్ బిల్లులో ఉన్న కొన్ని లోపభూయిష్టమైన ఇష్యూస్ మీద అభ్యంతరాలు ఉన్నాయి కాబట్టి వాటిని సవరించి ఆ చట్టాన్ని మళ్ళీ తీసుకురావాలనే ఉద్దేశంతో ఐఎంఏ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ దేశవ్యాప్తంగా దీనికి అగెయిన్స్ట్గా రాజస్థాన్ డాక్టర్స్కి సపోర్ట్ చేస్తూ ఉన్నాం. మేము దానిలో భాగంగానే ఈరోజు కరీంనగర్ వైద్యులందరం కూడా రాజస్థాన్ డాక్టర్లకి సపోర్ట్గా సంఘీభావంగా ఈరోజు ధర్నా ఇక్కడ నిర్వహిస్తున్నాం. ఈ రాజస్థాన్ ప్రభుత్వం చేస్తున్నటువంటి చట్టంలో ఎమర్జెన్సీ పేషెంట్లను ప్రతి క్లినిక్లో ప్రతి దగ్గర కూడా ట్రీట్ చేయాలనేది ఉంది ఫ్రీగా. కానీ వసతులు లేని హాస్పిటల్స్లో అత్యవసర శస్త్రచికిత్స చేయడము పాసిబుల్ కాదు. దానివల్ల ప్రజల ప్రాణాలకి నష్టం జరుగుతుంది కాబట్టి, డాక్టర్స్ మీద హింస జరుగుతుంది కాబట్టి ఎమర్జెన్సీ టైంలో ఉన్నటువంటి ఆ గోల్డెన్ అవర్ పీరియడ్ రాజస్థాన్ ప్రభుత్వము చేసినటువంటి రైట్ టు హెల్త్ బిల్లులో ఉన్న కొన్ని లోపభూయిష్టమైన ఇష్యూస్ మీద అభ్యంతరం